నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫంక్షన్కి వచ్చినాం కదా. ఫంక్షన్ అయిపోయాక చేనుకి వచ్చినాము పొలం దగ్గరికి. ఇంకో మా మా అమ్మ వాళ్ళు పల్లీలు వేసిండ్రు. చూడు మా అమ్మ చూడు పల్లీలు వీక్తుంది చూడండి. ఎన్ని రోజులు అమ్మ వేసేది? 4 నెలలు అయినా. చూడండి 4 నెలలు అయినంత వేసి ఇక పల్లీలు ఇట్లా అయినాయి. ఇక చూడండి పట్టుకోనన్నా. ఎన్ని రోజులకు వస్తుందమ్మా ఇది? 4 నెలలకు వస్తుందా? ఇంకేం వేసారు మళ్ళా? వర్నార్ అక్కడ ఉంది చూడండి, వర్నార్ అక్కడ వర్నార్ పెట్టిండ్రు. ఈ మధ్యలోనేమో పడుగు పెట్టిండ్రా మేడ పల్లి వీకి. చూడండి మేము చిన్నప్పుడు ఇదంతా తిరిగే వాళ్ళము. ఇది చూడండి మేము పొలం పనులు చేసినాము. మా అమ్మ అయితే మాకు మస్తు పల్లీలు వీకిస్తుంది చూడండి ఇట్లయినాయి. మా సంతోష్ని ఇట్లా బయటికి తోలుకొస్తాం కదా, ఇట్లా తిప్పుతాం మేము. నెలకు ఒకసారన్నా ఇట్లా బయటికి తోలుకొచ్చి తిప్పడం మాకు ఇష్టము, ఆయనకు కూడా ఇష్టము. ఇట్లా బయటికి పోదామంటే చాలా హుషారుగా ఉంటాడు. ఇట్లా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామంటే సేన్కి వస్తాము, పొద్దుసానం ఇక్కడనే ఉంటాము, సాయంత్రం పోతాం ఇంటికి. మా సంతోష్కి అట్లా ఇష్టము ఉండడము, అందుకే మేము బయట చాలా తిప్పుతాం ఆయనని. బయటికి పోదామంటే చాలా హుషారుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇంట్లోనే ఉంటాడు కదా, కొంచెం ఆశకు వస్తుంది కదా, అందుకోసమని బయటికి తోలుకొస్తాము. పీక్ నాన్న, నువ్వు వీక్తావా ఇట్లా? బుట్ట చెట్టు వీక్, అమ్మ వీక్తుంది అట్లా పీక్ పీక్. ఇట్లా 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 అట్లా సంతోష్ చూడండి. చూపి ఫ్రెండ్స్ చూపి చూడండి. మట్టి పడ్డదా మీనా? సరే సరే సరే. ఇక చూడండి సంతోష్ వీకింగ్ చూడండి. ఇది ఇక మేము చిన్నప్పుడు ఈ పల్లీలు వేస్తే ఎక్కువ పని ఉంటుంది కదా, మేము ఇంటికి పోతే మళ్ళీ పొద్దున రానికి లేట్ అవుతుందని ఇక్కడనే బియ్యం తెచ్చుకొని ఇక్కడనే వండుకొని ఇక్కడనే తిని పొద్దున్నే లేచి పని చేసేవాళ్ళం మేము చిన్నప్పుడు. మా అన్న, మా తమ్ముడు, మా చెల్లెలు, మా అమ్మ, మా నాన్న పొద్దున్న లేచి చాలా కష్టపడేది మేము. మా తమ్ముడు మా అన్న స్కూల్కి పోతుండ్రి, పొద్దున్నే వచ్చి పాలు విడుతుండ్రి, పనులు ఉంటే పని చేస్తుండ్రి, మళ్ళీ స్కూల్కి వెళ్తుండ్రి, స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ బర్రెలు ఆవులు ఉంటుండే మా దగ్గర, మళ్ళీ వీటికి పాలు విండడానికి వస్తుండ్రి, మేత వేయడానికి అవన్నీ చేస్తుండ్రి. చాలా కష్టపడ్డాం మేము కూడా. మా అమ్మ మా నాయన కూడా మస్తు కష్టపడ్డారు. వాళ్ళకి ఇప్పుడు కూడా ఇంకా కష్టం చేస్తూనే ఉన్నారు. మా నాయన కొంచెం సుస్తయింది, ఇంటి దగ్గరనే ఉన్నాడు, ఆయన రాలేదు. ఇక మా అమ్మ వచ్చింది, ఈయనే ఉంది మా అమ్మ. ఫంక్షన్కు మా చెల్లెలు వాళ్ళందరూ వచ్చిండ్రు, కానీ మా చెల్లెలకు పొలం పనులు ఉంటాయి, వాళ్ళకు ఆవులు ఉంటాయి కాబట్టి ఆమె ఉండలేదు. ఇక నేనున్నా. కొంచెం చేను చూసి సంతోష్ని కొంచెం ఆయనకు చూసినట్టు ఉంటుంది కదా అని తోలుకొచ్చినాం ఇట్లా. ఇది ఎప్పుడు పీకిండ్రమ్మా పల్లి? 5-6 రోజులు ఆయన పీకి. ఇక చూడండి ఇదంతా పల్లి వేసిండ్రు, ఇదంతా అయ్యిందంట, పీకిండ్రు. పీకి ఇక్కడ పడుగు పెట్టిండ్రు చూడండి. ఇంకో ఇదంతా బుడ్డ, ఇది బరకాలే. బరుకుతారా మిషన్కి వేస్తారమ్మా ఇప్పుడు? ఇది మిషన్కి వేస్తారా? మిషన్కి వేస్తారంట. మేము చిన్నప్పుడు బరికే వాళ్ళం ఇట్లా కూర్చొని, మిషన్కి వేస్తారు. ఏడికినా బాగుంది కదా, నీకు హుషారుగా బాగున్నావు సేన్కి వచ్చినందుకు కదా, బాగుంది కదా. పల్లీలు చూపి ఫ్రెండ్స్, పల్లీలు చూపి చూపి. కుచ్చుకోపోయినాయా? ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో ఇట్లా ఒకటి పట్టుకొని చూపి. అయ్యో మా సంతోష్ చాలా మెత్తగా ఉన్నాడు కదా, ఆయన నాకు జమం పట్టుకుంటుంది, అట్లా పట్టుకోవాలి. కుచ్చుకపోతాయంట. చూడండి ఎట్లా ఉన్నాడు సంతోష్, ఎట్లా ఉన్నాడు చూడండి. ఇది పట్టుకో. వద్దంట. ఇదంతా పడుగు పెట్టిండ్రు, మిషన్కి వేసారట. మేము చిన్నప్పుడు ఇట్లా కూర్చొని బరికే వాళ్ళము, ఇప్పుడేమో మిషన్లు అయినాయి, అన్ని మిషన్లతో చేస్తుంటారు కదా పనులు. ఈ పొలం పనులు చేయడం వల్ల మేము కూడా ఎక్కువ చదువుకోలేదు. ఇక చూడండి ఇదంతా పీకిండ్రు కదా, ఇక్కడ మాత్రం వరిచేను వేసిండ్రు. ఇక్కడ పల్లి అక్కడ వేసిండ్రు, ఇక్కడ వేసిండ్రు, ఇక్కడ మొత్తం వరిచేను వేసిండ్రు. చూడండి ఇవి చీరలు ఎందుకు కట్టిండ్రు అంటే పందులు వస్తాయి కదా, పందులు రాకుండా కట్టిండ్రు చీరలు. ఇదంతా వరిచేను. చూసిండ్రు కదా మా అమ్మ వాళ్ళ చేను ఇట్లా ఉంటుంది. మేము చిన్నప్పుడు ఇట్లా ఉండేవాళ్ళము. ఇక మా అమ్మ చూడమే
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు, బాయ్.